నమస్తే ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మిని. వెల్కమ్ టు లక్ష్మి కిచెన్. ఈ రోజు మన రెసిపీ ఏంటంటే బ్లాక్ కలర్ గ్రేప్ జ్యూస్ చేసుకుందామండి. 1/2 కేజీ ద్రాక్ష పండ్లు తీసుకున్నానండి. ఈ ద్రాక్ష పండ్లను ఒక్కొక్కటి తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇవన్నీ ఒక ప్లేట్ లోకి వేసుకున్నాను. ఒక గిన్నెలో వాటర్ వేసుకొని 1/2 స్పూన్ పసుపు వేసుకుందాం. 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. వాటర్ లో మనం ఒలిసి పెట్టుకునే గ్రేప్ ఉన్నాయి కదండి, అవి వేసుకున్నాం. వేసుకొని బాగా కడుగుదాం ద్రాక్ష పండ్లను. కడిగిన తర్వాత వాటర్ లో ద్రాక్ష పండ్లను ఒక జాలి బుట్టిలోకి తీసుకున్నామండి. మిక్సీ గిన్నె తీసుకున్నాం. కడిగి పెట్టుకునే ద్రాక్ష పండ్లు ఉన్నాయి కదండి, అవి మిక్సీ గిన్నెలు వేసుకున్నాం. 1 కప్పు బెల్లం వేసుకున్నాం. 2 యాలకులు వేసుకున్నాం. 1 గ్లాస్ కూల్ వాటర్ వేసుకున్నామండి. నున్నగా మిక్సీ పట్టుకున్నామండి. ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నె మీద ఒక జాలిబుట్టు పెట్టుకున్నాం. ద్రాక్ష పండ్లలో ఇత్తనాలు ఉంటాయి కదండి, అవన్నీ ఏం లేకుండా ఉడబోసుకున్నాం జ్యూస్ను. చూడండి, ఇవన్నీ ఇత్తనాలు పిప్పి ఇదంతా వచ్చింది. ఇదంతా వేస్ట్, ఇది పక్కన వేసుకుందాం. 1/2 స్పూన్ సాల్ట్ వేసుకుందాం. 1 నిమ్మ చెక్క లెమన్ జ్యూస్ వేసుకున్నామండి. వేసుకున్న తర్వాత 1 గంట తీసుకొని సాల్ట్ లెమన్ జ్యూస్ కలిసేటట్టుగా బాగా కలుపుదామండి. 2 గ్లాసులు తీసుకుందాం. మిక్సీ పట్టుకునే గ్రేప్ జ్యూస్ ఉంది కదండి, గ్రేప్ జ్యూస్ 2 గ్లాసులలో వేసుకున్నాం. అంతేనండి, మన గ్రేప్ జ్యూస్ రెడీ అయిపోయిందండి. నా వీడియో కింద నచ్చితే నాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దామండి.